తల్లెవరో తెలియని ఓ బిడ్డ పడే ఆవేదన ఎలా ఉంటుందో తెలియజెప్పి ఓ కొడుకు కన్నీటి కథ ఇది. మేయర్ ఫాల్గున్ బినెండైక్ అన్వేషణ. అమ్మా, నువ్వు ఎవరు, ఎలా ఉంటావో తెలియదు. నన్ను కన్నందుకు నువ్వు గర్వపడాలి. నేను ఒక దేశంలో పెద్ద నగరానికి మేయర్ను. నువ్వెవరో తెలిస్తే ఒకసారి చూడాలనుంది. తనివి తీరా నీ కాళ్ళు కడుగుదామని ప్రతి ఏడాది ఇండియాకొచ్చి వెతుకుతున్నా. కనిపించు తల్లి అంటూ ఓ అపర కర్ణుడు కుంతి లాంటి తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాగ్పూర్లో 1985 ఫిబ్రవరి 10వ తేదీన ఓ బిడ్డ హాస్పిటల్లో పుట్టాడు. తండ్రి ఎవరో తెలియదు. తల్లి మాత్రం ఆ బిడ్డను ఒక బస్ షెల్టర్లో 3 రోజులు పురిటి బిడ్డగా ఉండగానే వదిలేసి వెళ్లిపోయింది. ఆ బిడ్డను గుర్తించిన స్థానికులు హాస్పిటల్లో చేర్చారు. నర్స్ ఆ మాసంలో పుట్టాడు కాబట్టి ఫాల్గుణ అనే పేరు పెట్టింది. ఈ బిడ్డను డచ్ దేశానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత నెదర్లాండ్కు తీసుకెళ్లి అక్కడే చదివించుకున్నారు. ప్రయోజకుడైన బిడ్డ నెదర్లాండ్స్ లో హెమ్స్టెడ్ నగర్ మేయర్ కూడా అయ్యాడు. ఓ రోజు తన తల్లెవరో తెలుసుకోవాలనిపించింది. అడిగితే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు జరిగిందంతా చెప్పారు. దీంతో ఫాల్గున్ బినెండైక్ పేరుతో ఉన్న మేయర్ భారతదేశంలోని పత్రికల్లో ప్రకటనలు కూడా చేయించాడు. నాగ్పూర్ పత్రికల్లో కూడా ప్రకటనలు వేయించాడు. తన తల్లిని కలుసుకోవాలని ఉంది అంటూ తాను పుట్టిన పరిస్థితులు వివరిస్తూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నాగ్పూర్ వచ్చి మళ్లీ తల్లి కోసం వేట మొదలు పెట్టాడు. మొదట 18 ఏళ్ల వయసులో వచ్చి తల్లి కోసం వెతికాడు. ఆ తర్వాత 2024, 2025 ఈ ఏడాది కూడా డిసెంబర్లో మళ్లీ వచ్చి తల్లి కోసం అన్వేషించాడు. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. నాగ్పూర్ జిల్లా సీనియర్ అధికారి జాదవ్ను కలిసి తనకు చిన్నప్పుడు పేరు పెట్టిన నర్స్ ఎక్కడుందో చెప్పమంటూ అడిగాడు. ఆమెను కష్టపడి కనుక్కున్నాడు. తను 3 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు పేరు పెట్టిన నర్స్ని అయితే కనుక్కోగలిగాడు. కానీ ఆమెకు తల్లి ఆచూకీ తెలియదు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ను కూడా కలిశాడు. తాను పుట్టిన తేదీ చెప్పి ఆ రికార్డ్స్ వెతికించమని కోరాడు. ఇతడి ప్రయత్నానికి చలించిన జిల్లా అధికారులు రికార్డ్స్ వెతికారు. తల్లి పేరైతే ఉంది, కానీ ఆమె అవివాహితగానే బిడ్డను కన్నట్టు రికార్డులో ఉంది. అడ్రస్ మాత్రం లేదు. మళ్లీ అన్వేషణ ప్రారంభించాడు. ఆ రోజు హాస్పిటల్లో ప్రసవించిన మహిళల అడ్రస్లు తీసుకొని వెతుకుతున్నాడు. అతడి భార్య కూడా అతడితో పాటు ఇప్పుడు ఇండియాకు వచ్చి వెతుకుతుంది. 4 పిల్లర్లో ఒకరికి రికార్డ్స్ లో ఉన్న తన కన్న తల్లి పేరు కూడా పెట్టుకున్నాడు. క్షణిక ఆవేశంలో జరిగిన పొరపాటుకు తన తల్లి తనను ప్రసవించిందని, అది ఆమె తప్పు కాదని అంటున్నాడు. తన తల్లి ప్రేమ తనకు కొన్ని సమయాల్లో నిద్ర లేకుండా చేస్తుందని బాధపడుతున్నాడు. ఇప్పుడు తన తల్లిని చూసి తాను ఒక దేశంలో ప్రముఖ నగరానికి మేయర్ అయ్యానని చెప్పుకోవాలని ఉందని చెప్తున్నాడు. ఆమె కడుపున పుట్టినందుకే ఈ భాగ్యమని చెప్తున్నాడు.